ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగుండాలని, మనమందరం కూడా పరలోక రాజ్యం చేరడానికి అతి సమీపంలో ఉన్నాం కనుక ప్రతి ఒక్కరం కూడా మన దేశానికి మనం తిరిగి వెళ్ళడానికి దేవుడు మళ్ళీ దీవించిన గాక. హల్లెలూయా. చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథము, దేవుని నామానికి స్తోత్రములు. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము, 127వ అధ్యాయము 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నన్ను ఆశీర్వదించును, నిన్ను నీవు నీ జీవిత కాలమంతయు యెరూషలేముకు క్షేమ కలుగుటకు చేరేదవు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రేమన సోదరులారా, దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన బ్రతుకుల్ని, మనం మలినపడిపోయిన బ్రతుకుల్ని ఆయన తిరిగి నిలబెడతాడు. పాపిని ఆయన మనల్ని ఎతికి రక్షించి మనం ఆశీర్వదిస్తాడు. దేవుడు అనుక్షణము జీవ ఓటల జారిటట్టు మనం బలపరుస్తాడు. ఆయన యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించేవాడు ఇప్పుడు ధన్యుడు. సియోనులో నుండి మనల్ని ఆశీర్వదించే దేవుడు ఒకే ఒక దేవుడు, రోషం కలిగిన దేవుడు, మన ప్రభువునే రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధ నామం, త్రియేక నామంలో దేవుడై ఉన్నాడు. నిన్ను సియోనుల నుంచి ఆశీర్వదిస్తాడు. నీ జీవిత కాలం అంతా క్షేమకరంగా యెరూషలేం, నీ సుందరమైన నగరానికి వెళ్ళేటట్టుగా ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ బలపరుస్తాడు. హల్లెలూయా. ప్రతి దినము కూడా నూతన పరిచి, నూతన ఆనందం, నూతన బలము, శక్తితో నింపుతూ ఉన్నాడు దేవుడు. నీ జీవిత కాలం అంతా కూడా ఆయన తిరిగి చక్కదిద్దుతున్నాడు, నీ బ్రతుకులు నిలబెడుతున్నాడు. కానీ మనం దేవుడి తట్టు తిరుగుతలే, దేవుని తట్టు మనం ఉంటలే. ఎంతసేపు వ్యర్థమైన వాటిని, విరుద్ధమైన భవిష్యత్తునే మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఉన్న ఏం తిందుమా, ఏం తాగుదుమా అని అదే తప్ప దేవుడు మనల్ని జీవిత కాలం అంతా సురక్షంగా ఉంచి, మన శరీరం మన సొత్తు కాదు, ఆయన వెలుగు పెట్టి కొన్నాడు అని ఎంత కూడా మనం మర్చిపోతున్నాం. అందుకంటున్నాం, సియోను నుండి మనల్ని ఆశీర్వదిస్తాడు. జీవిత కాలం అంతా యెరూషలేముకు క్షేమకరంగా నువ్వు చేరడానికి, నువ్వు పరలోక రాజ్యం క్షేమకరంగా చేరడానికి ఆయన నిన్ను దారులు సరళలు చేస్తున్నాడు. అతి రీతిగా మనమందరం కూడా మన జీవిత కాలం అంతా ముగించుకొని మన సొంత దేశానికి వెళ్ళడానికి దేవుడు మన కృప చూపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారుతాడని మా పరలోక మందు మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతికున్న దేవునికి స్తోత్రములయ్యా. ప్రతి దినము కూడా నన్ను నూతన పరుస్తూ, నూతన ఆనందం, నూతన బలము, శక్తితో నన్ను నింపుతూ ఉన్నారు తండ్రి. మీకే స్తోత్రం, మీకే మహిమ, నీకే ఘనత తండ్రి. నాయన సియోను నుంచి నన్ను ఆశీర్వదిస్తున్న దేవా, సియోను నుంచి మా ఆత్మీయులు మమ్మల్ని అందరినీ మమ్మల్ని ఆశీర్వదిస్తున్న దేవా, నీకు స్తోత్రములయ్యా. మా జీవిత కాలం అంతా నాయన వృధా కాకుండా, నాయన మా జీవిత కాలం అంతా మేము ఏ వ్యర్థమైన వాటిని మేము చూడకుండా నేను ఎంతో పరలోక రాజ్యం చేరడానికి మమ్మల్ని బలపరచండి. మా జీవితాల్లో వెలుగులు నింపండి. ఈ రోజు నేను ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రపంచంలో జరుగుతున్న ఇబ్బందుల శోధనల కొరకు, ప్రపంచంలో మీరు నిర్మించిన అధికారుల కొరకు, ఏ అధికారులు నిర్మించినారనైనా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రజలకు ఏం చేయాలో అది చేసేటట్లు బలపరచండి. ఈ రోజు నేను ప్రపంచంలో ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాల జీవిత కాలం అంతా మీకే సాగిలి పడేటట్లు, మిమ్మల్ని ఆరాధించుకునేటట్లు బలపరచండి. నేను ఏదో శాతం మరి అపవాదికుడు సృష్టించే ఇబ్బందులకి మేము లొంగకుండానైనా, ప్రతి కుటుంబంలోనైనా ఇబ్బందులు, ఉద్యోగాలు లేకుండా, మరి ఏ పంట పండిస్తున్నారు ఆ పంట, మరి ఏ పని చేస్తున్నారు ఆ పనిలో నష్టపోతూ ఇబ్బందులు కలిగిస్తున్నాడు తండ్రి. నేను అప్పులు సృష్టించి నేను ఎంత కుంగిపోయేలాగా చేస్తున్నాడు నా తండ్రి అపవాదికుడు. నేను వాళ్ళు చేసే పనులు, వాళ్ళ పంటలు అభివృద్ధి పరిచి నేను వాళ్ళ అప్పులు తీసుకునేటట్టు బలపరచండి. ఏ కుటుంబంలో ఏ అనారోగ్యం బాధపడుతున్నాడు ఆ అనారోగ్యంలో మీరు బలపరచండి. మరి సరస్సు నుంచి 6 కాలు వరకు కూడా అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి. కాలు చేతుల నొప్పులతో, షుగర్ వ్యాధులు, దుంగి జంతో, లోబీపీతో, వైబీపీతో, కిడ్నీ వ్యాధులతోనైనా, గుండె జబ్బుతోనైనా, రక్తం సాగంతో నైనా, సో మరి గ్యాస్ నొప్పితో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటండి. సరస్సు నుంచి 6 కాలు వరకు అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి. ఈ రోజు నేను ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో నేను ఆ ప్రయాణం అంతా మీరు మరి ఏ సఫలం చేయండి. ఏ పని మీద వెళ్తున్నారో వాళ్ళు రాకపోకలను బలపరచండి. ఈ రోజు గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళ గర్భఫలం నేను
యెహోవా ఇచ్చే బహుమానాన్ని పొందుకునేటట్లుగా బలపరచండి. దీవించి ఆస్వాదించండి. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈ రోజు నిండు గడుపుతున్న బిడ్డలకు మీరు జ్ఞాపకం సులువైన కాన్పుచ్చేటట్లు బలపరచండి. చుట్టూరు కంచి వేయండి ప్రభు. ఈ రోజు నేను పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నేను వాళ్ళు నూతన కట్టిన దీని దయ కట్టిన వాళ్ళు పొందుకునేటట్లు మీ సేవలో ధరించేటట్లు వాళ్ళు మీ చిత్తం ఏమైందో వాళ్ళు నడుచుకునేటట్లుగా బలపరచండి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు నేను ప్రతి యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి యవనస్తులు ఎంతో చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారు తండ్రి. వాళ్ళను నేను సరైన మార్గంతో తల్లిదండ్రులు మాట్లాడేటట్లుగా వాళ్ళు తను నడవలసిన దారులు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించుకునేటట్లుగా బలపరచండి. ఇంకా నేను ఈ దేశంలో ఉన్న ప్రతి సంఘాల కొరకు, ప్రతి మరి సేవకుల కొరకు, ప్రతి యవనస్తుల కొరకు, ప్రతి పెద్దల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు, కన్నికల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘాన్ని బలపరచండి. ఆత్మల్ని రక్షించుకోవడానికి సేవకులు చూసుకునేటట్టు బలపడండి. ఒకరొకరు నిందలేసుకోకుండా నైనా నీ సంఘం గొప్ప, నా సంఘం గొప్ప, అందరి సంఘాలు ఒకడే దేవుడు, ఒకడే పరిశుద్ధాత్మ, ఒకే పరిశుద్ధాత్మే ఆ ప్రతి సంఘాల్లో ఉన్నాడని వాళ్ళు గ్రహించుకునేటట్లు బలపరచండి. ప్రతి జీవితాలు వెలుగులింపండి. ఈరోజు విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఏ పనులకు వెళ్తున్నారు, ఏ పని మీదకి వెళ్తున్నారు, వాళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు జీవించండి. ప్రతి జీవితాలు మీరు వెలుగు నింపండి. వాళ్ళ పని మీద ఏ పని మీద వెళ్తున్నారో నైనా వాళ్ళు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు చెడు మార్గంలో నడుస్తున్నారు. వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరు నిందలేసుకుంటూ ఒక సాయం చేసుకోకుండా నైనా వేదాల్లో పేరు చెప్పి మోసం చేస్తూ ఉన్నారు తండ్రి. ఒక పని చెప్పి ఒక పని, ఒక జీతం అని చెప్పి ఒక జీతం అని ఇబ్బందులు పెడుతున్నారు. మీరందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు ప్రతి స్థలంలో మీ కళ్ళు చూస్తున్నాయి తండ్రి. ఎవరు ఎటు నడుచుకుంటున్నారు, ఎవరు ఎటు చేస్తున్నారో మీకు చాలా మంది కొన్ని కంపెనీ దేవుడికి ఏం తెలియదు అనుకున్నా. ఆయన అన్ని సమస్తం ఎరుగున్న దేవుడు. ఆయనకి సమస్తం సహజమే. ఆయన రవ్వంత విశ్వాసం ఉన్న ఆయన బలపరిచే దేవుడు. మేమందరం కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు ఎదోడి కొంట్లో మరి నడుచుకుంటూ మా కొంట్లోనైనా దూలం పెట్టుకుని ఎదరకొంట్లో నర్సును వెతుకుతున్నామేమో తండ్రి. అలాంటి బుద్ధి మాకు కలగనీయకుండానైనా ఎంతోపునైనా మేమందరం ప్రేమ కలిగి ఉండేటట్లు బలపరచండి. అందరం కూడా పరలోక రాజ్యం చేరడానికి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు ఎవరైతే సన్నిధిలో నిద్రిస్తున్నారో వాళ్ళని ఆత్మలో శాంతించేటట్లుగా బలపరచండి. వాళ్ళ కుటుంబాన్ని శాంతిని, బలం, శక్తి దయచేయండి. ఈ రోజు నేను ప్రతి కుటుంబాలు ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే నేను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. మేము మనుషులుగా మేము మర్చిపోయినా మరి మీరు సమస్తం జ్ఞాపించుకునే దేవుడు తండ్రి. ప్రతి ప్రార్థన అవసరం, ప్రతి శోధనలో ప్రతిది కూడా మీ పాదాలు చెంది పెడుతూ ఉన్నాను తండ్రి. నా యొక్క బతుకని తీర్చిచ్చి ప్రతి బిడ్డను బలపరిచి మేమందరం పరలోక రాజ్యం చేరడానికి మేము మలిమైన బతుకు ఈ శరీరం విడిచి వెళ్ళేటట్లు మమ్మల్ని బలపరచమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.